బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ అయితే విన్నర్ అయిపోయాడు ఆల్రెడీ. సో నిఖిల్తో వర్క్ చేసిన వాళ్ళతో ఒక చిన్న స్మాల్ చిట్ చేసేద్దాం. సో బ్రదర్, మీరు ఆల్రెడీ నిఖిల్ గారితో సీరియల్లో యాక్ట్ చేయడం జరిగింది కదా. సో ఎట్లా ఉంది తనలో హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు నిఖిల్ అన్న. అండ్ నిఖిల్ అన్నకు ఓట్ చేసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అఖిలాంధ్ర ప్రేక్షకులకు అందరికీ నిఖిల్ అన్న తరపున అందరికీ ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నిజంగా నిఖిల్ అన్న బిగ్ బాస్ సీజన్ 8లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పుడే ఖచ్చితంగా విన్నర్ అవుతాడని చెప్పేసి మేము ముక్త కంఠంతో చెప్పాము. నాకు తెలిసినటువంటి యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా నిఖిలే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అవుతారని చెప్పేసి చెప్పారు. ఈరోజు అది మరొకసారి తేలింది. నిజంగా నిఖిల్ అన్న డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పొచ్చు. అతను పేరుకు మాత్రమే కర్ణాటకకు మైసూర్ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఆర్టిస్ట్ మాత్రమే, కానీ ఆయన స్పష్టంగా తెలుగు మాట్లాడడం కానీ తెలుగులో ఉన్నటువంటి వ్యక్తులని అందరినీ గౌరవించడానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే గోరింటాక్ సీరియల్లో నిఖిల్ అన్నతో నేను మొదటిసారి వర్క్ చేశాను. దాదాపుగా 5 సంవత్సరాల కిందట స్టోరీ ఇది. 5 సంవత్సరాల కిందట ఇదే సారథి స్టూడియో మన అమీర్పేట పక్కన ఉంటుంది. అదే స్టూడియోలో మేము ఆయనతో కలిసి ఒక 3 రోజులు వర్క్ చేసాము, కావ్య మేడం అండ్ నిఖిల్ అన్నతో. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పర్సనల్ నంబర్లో ఎనీథింగ్ మెసేజెస్ చేసినా, కాల్ చేసినా, తను మాట్లాడే విధానం కానీ, తన హంబుల్ కానీ, సో ఏది కూడా ఎటువంటి చిన్న ఇంచు కూడా మార్పు రాలేదు. ఖచ్చితంగా నిఖిల్ అన్ననైతే ఇప్పుడు కలవలేదు, కానీ రేపు మార్నింగ్ అన్నని కలుస్తున్నాం ఖచ్చితంగా. అయితే ఇప్పుడు లాస్ట్ వరకు చూసుకుంటే గౌతమ్ కూడా విన్ అయ్యే ఛాన్స్ టఫ్ ఇచ్చారంటున్నారు కదా. సో మన తెలుగు వాళ్ళని గెలిపించకుండా బయట వాళ్ళని గెలిపించారంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో ఏం చెప్తారు బ్రదర్? సో బయటి వాళ్ళు కర్ణాటక తెలుగు అన్నది ఏముండదు బ్రదర్. మనమంతా వీఆర్ ఆల్ వన్ ఇండియన్ సిటిజన్స్ అంతే. మనం ప్రతి ఒక్కరం భారతీయుల తర్వాతనే మిగతా అంత రాష్ట్రాలైనా ఏదైనా. ఈరోజు గౌతమ్ కృష్ణ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఈ రేంజ్లోకి రావడం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇక్కడ ఒకటే, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక అడాప్ట్ చేసుకోవాలని ఒక ఓన్ ఇంటెన్షన్తో రెడ్ టవల్ యూజ్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని తన గ్రాఫ్ అటెన్షన్ చేశారని చెప్పి ప్రతి ఒక్కరు మీడియాలో పేర్కొంటున్నారు. నేనేమంటున్నానంటే గౌతమ్ కృష్ణ గారు కూడా ఈ విధంగా ముందుకు రావడం, రన్నర్ అవడం హ్యాపీ. కానీ ఈరోజు మన స్టార్టింగ్ బిగ్ బాస్ సీజన్ 8లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వన్ మ్యాన్ ఆర్మీ లాగా, అంటే ఆల్ ఎమోషన్స్ను క్రాస్ చెక్ చేసుకొని నిఖిల్ అన్న అంటే పృథ్వీతో ఫ్రెండ్షిప్ కావచ్చు, యశ్వితో కావచ్చు, అదేవిధంగా విష్ణుప్రియ, ప్రతి ఒక్కరు టాప్ 5 ఈరోజు ప్రేరణ కావచ్చు, అవినాష్ కావచ్చు, నబీల్ కావచ్చు, సో అదేవిధంగా గౌతమ్ కృష్ణ కావచ్చు, వీళ్ళందరినీ తట్టుకొని కూడా టాప్ 1లోకి వచ్చారంటే కంటెంట్ ఉన్న వాళ్ళే టాప్ 1లో టాలెంట్ ఉన్న వాళ్ళే ముందుకెళ్తారనడానికి అదొక నిదర్శనం అంతే. అయితే ఇప్పుడు లోపల ఇన్ని రోజులు ఉన్నారు కదా, సో బయట వర్క్ లో ఉన్నట్టు సో లోపల ఏమన్నా కన్నింగ్ ఏమన్నా అనిపించారా? సో అలా ఏం లేదు. నిజంగా ఎలా ఉన్నారు అలానే నిఖిల్ అన్నని నేను దగ్గర నుండి చూశాను కదా. సో తను హంబుల్గా ఏది నచ్చితే అదే మాట్లాడతాడు, ఏది చెప్పాలనుకుంటే అది చెప్తాడు. నిజంగా నేను ఒక ఆడియన్గా కానీ, నిఖిల్ అన్న ఒక కో యాక్టర్గా కానీ, ఒక బ్రదర్గా త్వరలోనే నిఖిల్ అన్న, కావ్య మేడం ఇద్దరు ఒకటవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎట్లుంది బ్రదర్ మొత్తానికి ఈ సీజన్ ఎట్లా అనిపించింది? ఈ సీజన్ 8 నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే చాలా మంది ఊకే ట్రోల్స్ చేశారు, కానీ లాస్ట్ సీజన్లో అనేక రకాల గొడవలు, అదేవిధంగా ఈ మధ్యన మనం చూసాం ఒక 2-3 రోజులు కొన్ని ఘటనలు జరిగాయి. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా మన మంచు మనోజ్ గారు ఇష్యూస్ తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా రేవంత్ రెడ్డి గారు పోలీస్ ప్రొటెక్షన్ చాలా బాగా ఇచ్చారు. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అనౌన్స్ చేసినప్పటికీ ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగలేదు. సో ఎంతో కష్టపడి పనిచేసినటువంటి పోలీస్ సహోదరులకు, అంటే కానిస్టేబుల్స్కు, ఎస్ఐలకు, సిఐలకు అందరికీ పేరున ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. బ్రదర్ మొత్తానికి ఇప్పుడు 8 సీజన్ వరకు అయితే నాగార్జున గారు ఉన్నారు కదా హోస్ట్గా. సో నెక్స్ట్ ఎవరైనా వస్తే బాగుంటుందంటారా, లేకుంటే నాగార్జున గారు ఉంటే బాగుంటుంది? సో అలా ఏం లేదు. నిజంగా సీజన్ 1 చూస్తే మనం జూనియర్ ఎన్టీఆర్ గారు, నాని గారు, ఇలా తర్వాత నాగార్జున గారే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9లో చాలా మంది అప్కమింగ్ యాక్టర్స్ కూడా సీజన్ 9 కోసం వెయిట్ చేస్తున్నారు. నాతో సహా చాలా మంది యాక్టర్స్ కూడా అంటే కంటెస్టెంట్ కోసం ట్రై చేస్తున్నారు. సో బిగ్ బాస్ సీజన్ 9లో ఖచ్చితంగా నాగార్జున గారు కాకుండా కొత్త లైక్ బాలకృష్ణ గారు ఉంటే బాగుంటుందని చాలా మంది ఆడియన్స్ పోల్లో పేర్కొన్నారు. చూద్దాం బిగ్ బాస్ సీజన్ 9కి మళ్ళీ నాగార్జున గారే హోస్ట్గా వస్తారా, లేదంటే ఇంకొక కొత్త సెలబ్రిటీని తీసుకొచ్చి బిగ్ బాస్ సీజన్ 9ని టాప్ మోస్ట్ టీఆర్పీలో పెడతారనేది నేను కూడా మీలాగానే వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్.